పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుర పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్పు బొమ్మిడి నాయకర్ తెలిపారు. 15వ వార్డు కార్తికేయ నగర్లో అమృత్ 2.0 పథకం కింద పైప్లైన్ పనులను ఆయన ప్రారంభించారు. 125 కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, ధవళేశ్వరం నుంచి 62 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా గోదావరి జలాలను నరసాపురానికి తీసుకురానున్నట్లు చెప్పారు. 3 రిజర్వాయర్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు కొత్తగా 8,200 తాగునీటి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలోనూ రోజుకు 2 పూటలా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని బొమ్మిడి నాయకర్ తెలిపారు. కొత్త కనెక్షన్ కూడా ఏదైతే ఇంటింటికి కూడా కనెక్షన్ మారే విధంగా ఉంటుంది. నేను మోస్ట్లీ అందరికీ కూడా ఏదైతే దీని మీద ఉన్నారో అందరికీ కూడా పైప్ లైన్ మార్చే విధంగా కూడా నేను తప్పనిసరిగా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఓహెచ్ఆర్స్ ఉన్నాయో ఈ 2 ఓహెచ్ఆర్స్, 3వది కూడా ఉంది కన్స్ట్రక్షన్, అది కూడా స్టార్ట్ చేయలేదు. దాదాపు 2050 సంవత్సరాలు సరిపడా వాటర్. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే కనుక దాదాపు మనకి 50,000 మందికి మనకి ఈ వాటర్ ద్వారా మనకి ఇస్తున్నాం మనం. మరి దాదాపు 2055 అంటే 92 లక్షల మందికి ఈ ఓహెచ్ఆర్ ద్వారా తాగునీరు సరిపడే విధంగా కూడా ఈ ఓహెచ్ఆర్ ని ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మంచి త్రాగునీరు త్వరలోనే అందరికీ వస్తుంది. మీరు అక్కడ కూడా ఇబ్బంది పడలేదు. తప్పనిసరి మీకోసం కూటమి ప్రభుత్వం అన్ని ఏదైతే మేము హామీలు ఇచ్చామో ప్రతి సూపర్ 6 ఇచ్చిన హామీలు ప్రతి